మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో మైనార్టీ గురుకుల స్కూల్లో 450 మంది విద్యార్థులు ఉండగా కొంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. అయితే ఆహారం తీసుకున్నాక 33 మంది విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. వెంటనే విద్యార్థులను చికిత్స నిమిత్తం గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అది డాక్టర్ కూడా అని చెప్పారు, వీళ్ళు హై డైజెషన్ ప్రాబ్లమే తప్ప ఫుడ్ పాయిజన్ అయితే కాదు. ఇన్ కేస్ ఫుడ్ పాయిజన్ అయితే మొత్తం ఓవరాల్ స్ట్రెంత్ ఎఫెక్ట్ కావాలి. ఇది కాలేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది చికెన్ తీసుకున్నారు. వాళ్ళు ఇమీడియట్గా మా మెనూలో కూడా కొంచెం హెవీ ఫుడే ఉంది. ప్యాటర్న్ మెనూ అలాగే ఉంది. మేము జాగ్రత్తగా ఉండకపోతే మేము పిల్లల్ని ఇక్కడే వదిలేసి మేము ఎందుకు అనాల్సి పిల్లలు అక్కడ టెస్ట్ తీసుకుంటారు కదా, కొంచెం గట్టిగా అరుస్తున్నారు. తల్లిదండ్రులకు చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రులకు చెప్పలేదు కదా, ఏం వాళ్ళ తండ్రికే ఫోన్ చేసి రికార్డింగ్ ఉంది. కొంతమంది నేను ఫాదర్ చేసి ఇద్దరు పేరెంట్స్ వచ్చి ఆల్రెడీ స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళారు.